శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. అయం సరస్వతీ దేవ్యై నమః. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మణే నమః. నిన్న మనం జన్మకర్మ నివారణలో అచల మానసిక ఆరాధన అని శంకరాచార్యుల వారు రచించినటువంటి శ్లోకాల్ని చదువుకున్నామమ్మా. దానిలో ఏంటంటే అంతటా నిండి ఉన్నావు నువ్వు, అన్ని దిక్కులా నువ్వే ఉన్నావు, లోపల వెలుపల నువ్వే ఉన్నావు, నువ్వు తప్ప రెండో వస్తువులు, అటువంటి వాడిని నిన్ను ఎలా ధ్యాన ఆవాహనాలు చేస్తూ షోడశోపచారాలతో ఏది చేయడానికి కుదురుతుంది, ఉన్నది నువ్వే కదా, నువ్వు తప్ప రెండోది ఏదీ లేదు కదా నాయన. అటువంటి నిన్ను ప్రత్యేకించి నేను ఏ ఆరాధన చేయగలను, నన్ను నీకు అర్పించుకోవడం తప్ప అన్న అర్థం అనమాట దానిలో. ఆ ఆరాధన అయిన తర్వాత ఇక దాని గురించే మనం శంకరాచార్య ఓంకార స్వామి వారి ప్రార్థనతో మనం పూర్తి చేసుకున్నాం కదా నిన్న. ఇంకా ఇప్పుడు గురు శిష్యుల ప్రశ్నోత్తరాలు. శిష్యుడు అడుగుతున్నాడు, గురుదేవా, సాధన చతుష్టయ సంపత్తిని పొందిన శిష్యుడు వచ్చి సూరమాంబ పాదాలకు నమస్కరించి, అమ్మా, ఆత్మానందమనే ఆకలి నాకు చాలా ఎక్కువగా ఉందమ్మా. జననమన ప్రవాహము దాటించి రాజయోగమనే రాకపోకలు లేని బాట అతీతమైన అచలమనే భోజనం పెట్టి సంతృప్తిని పొందించమని ప్రార్థించాడు. ప్రార్థించి బ్రహ్మ విద్యా అధికారి ఎట్టివాడు, పరిపూర్ణుడైన సద్గురువు ఎట్టివాడు తల్లి, మీరు నాకు సెలవివ్వండి అన్నాడు శిష్యుడు. వచ్చి సూరమాంబ అనేటువంటి గురుదేవుల యొక్క పాదాలకు నమస్కరించి, నాకు ఆత్మానందం కావాలి అనే ఆకలి చాలా ఎక్కువగా ఉంది తల్లి. ఈ జననమన ప్రవాహం నుంచి దాటిపోవాలని, రాకపోకలేని బాటకి అతీతమైన అచలమనేటువంటి ఆహారాన్ని భోంచేయాలని నాకు చాలా కోరికగా ఉందమ్మా. అట్టి భోజనాన్ని పెట్టి నాకు సంతృప్తిని పొందించండి అని ప్రార్థించాడు. ప్రార్థించి ఇంకా గురువుని ఇలా అడుగుతున్నాడు, గురుదేవా, బ్రహ్మ విద్య అధికారి ఎట్టివాడు, పరిపూర్ణుడైన సద్గురువు ఎట్టివాడు, దయతో సెలవీయండి. అంటే ఇక్కడ చూసావా శిష్యుడికి కావాల్సిన అర్హత. అర్హతను మనం ముందు సంపాదించుకోవాలమ్మా, తర్వాత పొందవలసిన లక్ష్యాన్ని చేరుకోగలుగుతాం. ఇప్పుడు గురుదేవుడు అతి కరుణతో, బిడ్డ, శ్రద్ధ, భక్తి, వివేకము, వైరాగ్య ధీరుడు అయిన వాడికి బ్రహ్మ విద్యకు ఉత్తమ అధికారి అంటారు నాయన. అక్కడ శ్రద్ధ ఉండాలి, అనన్యమైన భక్తి ఉండాలి, వివేకం ఉండాలి, నిత్య అనిత్య వస్తు వివేకం ఉండాలి. ఆ వివేకం వల్ల మరి అనిత్య వస్తువులందు వైరాగ్యం ఉండాలి. అటువంటి ధీరుడికి బ్రహ్మ విద్య పొందడానికి ఉత్తమ అధికారి అతడే. తనకంటే అన్యమేమియూ లేదు అని శృతులు అనేక విధాలుగా ఘోషిస్తున్నాయి. నీకంటే అన్యమైన వస్తువు ఏదీ లేదు, నువ్వు ఉంటేనే అన్ని ఉంటాయి, ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాయి, అసలు ఉన్నది నువ్వే, నువ్వు తప్ప రెండవది లేదు అంటూ శృతులు అనేక విధాలుగా ఘోషిస్తున్నాయి. మొదట తానెవరో తెలుసుకున్న తను రహితమవుతుంది. అసలు నేనెవరు, ఈ శరీరం నేనేనా అని ప్రశ్నించి తానెవరో తాను తెలుసుకుంటే అప్పుడు ఈ తనువు లేకుండా పోతుంది. ఈ విషయంలో నమ్మిన వారిదే సొమ్మునైనా, నమ్మకపోతే దుమ్మే. గురువులు వారి స్వానుభవంతో వారు అనుభవించిన దానిని మనకి చక్కగా స్పష్టంగా చెప్తున్నారు. దానిని విశ్వసించి నమ్మి వారు చెప్పినట్లు చేశావంటే ఇక నీకు దుఃఖరహిత స్థితిని పొందుతావు, లేదు అంటే మళ్ళీ దుమ్ము కొట్టుకుపోతావు. ఇక్కడ అమ్మగారు అంటున్నారు, పరిపూర్ణుడని ఏడి బ్రహ్మమును పరికింపవలనటంచు పలికెడి తన్నున్ గురు కృప చేతను తొలుతను గురు తెరిగిన నరుడే పో సుగుణ నిధియగునురా. పరిపూర్ణమైన బ్రహ్మాన్ని తెలుసుకోవాలంది అని పలుకుతున్నాడు. ఎవరు పలుకుతున్నారో ఆయనకు ఒక శిష్యుడు వచ్చి, అమ్మా, పరిపూర్ణమైన బ్రహ్మాన్ని పొందాలని ఉందమ్మా, తెలుసుకోవాలని ఉందమ్మా అని అడిగాడు చూడు అని పలికాడు. ఒకడు తాను పలికాడు, గురు కృప చేత తొలుతను గురు తెరిగిన నరుడే పో సుగుణ నిధియగునురా. ఎవడైతే పరిపూర్ణమైన బ్రహ్మమును పొందాలి అని అడుగుతున్నాడో గురువుని, అట్టి గురు కృప చేత
తానే ఆ పరిపూర్ణుడను అని తెలుసుకుంటాడు. అప్పుడు శిష్యుడు అంటున్నాడు, ఓ ఈ దేశకేంద్ర, శరణు శరణు, నా మనస్సులో శంకలు పోగొట్టి నీ కరుణా కటాక్షము చేత పరిపూర్ణ భావయుతునిగా చేయ ప్రార్థిస్తున్నాను. తండ్రి, నీకు శరణు పొందుతున్నాను. నా మనసులో ఇంకా శంకలున్నాయి నాయనా, అవన్నీ పోగొట్టి నీ కరుణ చేత నన్ను పరిపూర్ణ భావవంతుడిగా చేయండి. ఈ ద్వయీభావంతో ఉన్నాను, అట్టి నన్ను పరిపూర్ణ భావయుతుడిగా చేయమని ప్రార్థిస్తున్నాను అన్నాడు శిష్యుడు. అప్పుడు గురుదేవులు అంటున్నారు, శిష్య, స్థిరమున కరము మోపి పరిపూర్ణ బోధ చెప్తాను. నీ చేతి మీద నీ తల మీద నా చేయిని పెట్టి నీకు పరిపూర్ణ బోధ చెప్తాను. అంతః పూర్ణో బహిఃపూర్ణో పూర్ణ కుంభం ఇవాంభసి, అంతః శూన్యో బహిశూన్యో శూన్య కుంభం భవాంభసి. అంటే అంతరములోను బాహ్యములోను కూడా పూర్ణముగా నిండి ఉన్నది పరమాత్మే. అంతరములోను బయట లేనిది మాయే, అసలు మాయ అన్నది లేనే లేదు. లోపల వెలుపల కూడా పూర్ణంగా నిండి ఉన్నది ఆ పరమాత్ముడే. లోపల వెలుపల కూడా పరమాత్ముడు తప్ప రెండోది లేదు అని తెలుసుకో. ఎలాగా అంటే, ఒక కుండని మనం ఆకాశం కింద పెట్టి ఉంచితే ఆకాశం కుండలో ఉంటుంది. కుండలో ఉన్నంత మాత్రాన ఇది కుండంత ఆకాశం కాదు. అయినా కుండ లోపల వెలుపల ఆకాశమే ఉంది. కుండ అనేటువంటి మరి అది ఉండడం చేత, కుండ అనేటువంటి ఆ ఆకారం ఉండడం చేత కుండంతా ఉన్నట్టుంది. కానీ కుండంత కాదు ఆకాశం. లోపల వెలుపల మీద కింద అంతా పూర్ణంగా ఉంది. ఈ కుండ అనేటువంటి ఉపాధి రెండుగా, కుండలో ఉన్న ఆకాశము బయట ఉన్న ఆకాశము అని రెండుగా కనిపిస్తుంది తప్ప కుండలో ఉండి బయట లేకపోవడం, బయట ఉండి కుండలో లేకపోవడం కాదు. లోపల వెలుపల మీద కింద నిండి ఉన్నదేదో అది ఏ పరమాత్మ. ఈ సత్యం తెలుసుకుంటే మాయన్నదే లేదు. మాయ ఎక్కడుంది? ఉపాధిలో ఉన్నది మాత్రమే సత్యం అనుకోవడము, ఉపాధికి వెలుపల ఉన్న సత్యాన్ని గుర్తించకపోవడమే మాయ. ఇప్పుడు లోపల వెలుపల ఉన్నది ఆ పరమాత్మే. శరీరం లోపల ఆ పరమాత్మే, శరీరం వెలుపల ఆ పరమాత్మే. అసలు ఈ ఉపాధి కూడా ఆ పరమాత్మయందే పరమాత్మే అయి ఉంది అని తెలుసుకోవాలి. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణ ముదీరతం పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. కిందను పూర్ణమే, ఇది పూర్ణం, పూర్ణమే పూర్ణం, పూర్ణమే పూర్వం చెప్పబడింది. పూర్ణము స్వీకరించి పూర్ణ స్థితిని పొందవలేనోయి శిష్య. అందరూ మన దానిలో పెడుతున్నారు కదా, పూర్ణ ముద్దిస్తే అనే దానికి ఒక వివరణ. అంచేత అదేనమాట. అది కింద మీద అంతటా ఆ పూర్ణమైన పరమాత్మ వస్తువే ఉంది. ఇంతకు ముందు చెప్పబడింది అదే, ఇప్పుడు చెబుతున్నది అదే, రేపు చెప్పబోయింది అదే. ఎప్పుడు చెప్పినా అదే, చెప్పకపోయినా అదే. అది తప్ప రెండో వస్తువు లేదు అని ఆ పరిపూర్ణమును స్వీకరిస్తే పూర్ణస్థితిని పొందుతావు. ఓహో, నేనన్నది ఆ పూర్ణమే, నాలో ఉన్నది పూర్ణమే, నేను ఉన్నది పూర్ణములోనే, నేను పూర్ణమునే అని మాటి మాటికి ఆ అఖండమైన వ్యాపించి ఉన్నటువంటి ఆ ప్రకాశమానమైన ఆ ఆకాశమందు ఈ ఉపాధి అనేటువంటి ఘటములో ఉన్నది కూడా ఆ చిదాకాశమే. దీనిలో ఉన్నది ఆ పరమాత్మే, దీని వెలుపల ఉన్నది ఆ పరమాత్మ, ఇది కూడా పరమాత్మే. పరమాత్మ తప్ప రెండవది లేదు అని పూర్ణస్థితిని పొందాలి శిష్యుడా. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందమే తజ్జీవస్య యజ్ఞత్వా ముచ్యతే బుధః. వాక్కు చేత చెప్పేది అప్రాప్యముగా వచ్చిన మనస్సును విడిచి సచ్చితానందమే జీవగుణమని దీనిని విసర్జించమని చెప్తున్నారయ్యా పండితులు. ఈ వాక్కుతో చెప్పేది అప్రాప్యముగా వచ్చిన మనస్సును విడిచిపెట్టి మాట్లాడుతుంది కదా ఈ వాక్కు.
ఇది దీన్ని వదిలిపెట్టి సచ్చిదానందమే జీవగుణమని నేను ఈ దేహముకును పరిమితుడనై నేనని చెప్పబడేటువంటి ఈ జీవుడను కాను అని తెలుసుకొని మరి ఈ జీవుడు అన్నవాడు సచ్చిదానంద పరబ్రహ్మమే అయి ఉన్నాడు అని ఈ జీవగుణాన్ని వదిలేస్తే ఉన్నది పరమాత్మే అని మరి పండితులందరూ చెప్తున్నారు నాయన. ఇక నారాయణం పరం వస్తు తస్మిన్నాహం కదాచన గుణత్రయన్న విద్యంతే వికారరహితం సదా. నారాయణ కన్నా ఇతర వస్తువు లేదు. నారాయణ అంటే వ్యాపించి ఉన్న, ఆ వ్యాపించి ఉన్న ఆ పరమాత్మ కంటే వేరే ఏదీ లేదు. దాని యందు అహము అన్న భావన కొంచెము కూడా లేదు. ఆ వ్యాపించి ఉన్న అఖండ పరమాత్మ యందు నేను అన్న భావము కొంచెము కూడా లేదు. సత్వ రజస్తమో గుణములు వదిలి ఎల్లప్పుడూ ఏ వికారమును పొందక ఉండుము నాయన. 3 గుణాలతో కలిస్తేనే ఈ నేనన్న అహంకారం ఉత్పన్నమవుతుంది. కాబట్టి అసలు ఆ పరిపూర్ణ పరమాత్మ యందు నేనన్న అహంకార భావన లేనే లేదు. కాబట్టి నీవు కూడా ఆ భావన రహితుడై సదా ఉండడానికి ప్రయత్నం చేయి నాయన. ఎప్పుడు కూడా ఆ భావాన్ని నీవు ఆ వికారాన్ని పొందకూడదు. ఇప్పుడు నేనన్న భావన వచ్చేసిందా ఇక వికారాలన్నీ వస్తాయి తల్లి. నిర్గుణో నిష్క్రియో నిత్యో నిర్వికారో నిరంజన నిరాకాంక్షో నిరాధారో నిత్యముక్తోస్మి నిర్మల. గుణము లేదు, క్రియ లేదు, నిత్యమైనది, వికారము లేనిది, నిత్యమైనది, ఏ వికారము లేనిది, రంజింప చేయనిది. ఆహా ఓహో అని అనుకోవడానికి అక్కడ ఏమీ లేదు. ఇప్పుడు మన సత్సంగంలో ధ్యానం బాగా కుదిరేసరికి ఏదో ఆనందం కలిగి ఆహా ఎంత ఆనందంగా ఉన్నానత్తయ్య, అంత ఆనందంగా ఉన్నానత్తయ్య, పొంగి పొర్లిపోతున్నానత్తయ్య అంటూ ఉంటారు. అవునా? అక్కడ నేను పొంగి పొర్లిపోతున్నాను, ఆనందంగా ఉన్నాను అనడానికి అనేవాడే లేడు. ఉన్నదే ఆనందం. దాని గురించి నేను ఇంత ఆనందంగా ఉన్నాను అన్నాడంటే చెప్పేవాడు రెండోవాడు వచ్చాడు అనమాట. అవునా? కాబట్టి అక్కడ రంజింపజేసేది ఏమీ లేదు, రంజింప చెయ్యనిది లేదు, కోరిక లేనిది, దేని మీద ఆధారపడనిది, ఎల్లప్పుడూ ముక్తియే స్వభావముగా గలది. మాలిన్యం అన్నదే లేనిది ఆ పరమాత్మ. అదే నువ్వు. మాలిన్య రహితమైన నువ్వు, ఎల్లప్పుడూ ముక్తి స్వరూపమై ఉన్న నీవు, దేని మీద ఆధారపడకుండానే ఉండగలిగిన నువ్వు, ఏ కోరికలు లేకపోయినా ఆనందంగా ఉండగలిగిన నువ్వు, ఏ వికారములు లేనిది నువ్వు, నిత్యమైన వాడవు నువ్వు, ఏ గుణక్రియలు లేని నిర్మలాత్వమే నువ్వైనావు. అట్టి నిర్మలుడవైన నీవు ఇవి అన్నీ నాకున్నాయని అనుకోవడం వల్ల వాటి ప్రభావం నువ్వు లోనవుతున్నావు. కానీ అవి ఏవి లేని వాడవు నువ్వు అని తెలుసుకో. అదే పరమాత్మ, అదే నువ్వు. సర్వానుభవ వినిర్ముక్త సర్వధ్యాన వివర్జిత ఆత్మానాత్మ వివేకాది వేద వివర్జిత. సర్వ అనుభవాలు వదిలిపెట్టు. ఇక ఆఖరికి వస్తున్న అమ్మవారు చెప్పదగినంతా కూడా చెప్పేసి ఇక ఉండవలసిన స్థితిని సుస్థిరపరుస్తున్నారమ్మా. ఇక సర్వ అనుభవాలు, అది ఇంత బాగుంది, ఇది ఎంత బాగుంది, ఇది బాగోలేదు, ఇది మంచి, ఇది చెడ్డది, ఇది తప్పు, ఇది ఒప్పు, వీడి మిత్రుడు, వీడి శత్రువు, ఇది పుట్టడం, ఇది పెరగడం, ఇది చావు, ఇవన్నీ వదిలి, ఇవన్నిటినీ వదిలేసి ఇతర ఝాసలన్నీ వదిలేయి. ఇక ఆత్మ, అనాత్మ, వివేకి, అవివేకి ఇలాంటివి కూడా వదిలేయి. ఆత్మ, ఇది అనాత్మ, ఇంకేమిటి అసలు వస్తే తెలిసిపోయాక అది కూడా వదిలేయి. అప్పుడు అటువంటి భేదములను వదిలేయాలి. క్షరాక్షర విహీనోయో నాదాంతర్జ్యోతిరేవః అఖండైక రసోవాహ మానందోన్మీతి వర్జిత. క్షరము అక్షరము లేనిది,
క్షరము అనడానికి లేదు, అక్షరము అనడానికి లేదు. ఎందుకంటే అనడానికి ఎవడు లేడు అక్కడ. ఆ, ఎందుకంటే అయి ఉన్నవాడు ఇక ఎవరితో అంటాడు? అంతా తానే అయి ఉన్నాడు కదా, తనకంటే అన్యమైన వాడు లేడు కదా, ఇక అనవలసిన అవసరం ఏముంది? తానే ఉన్నాడంటే. అంతే. క్షరము అక్షరము లేనివాడు, నాద బిందు కళలు కూడా లేవు. ఏముంది? అక్కడే మహత్తులో నుంచి నేను అన్నటువంటి ఒక మహత్తులోంచి ఒక వెలుగొస్తే ఆ వెలుగులో నేనన్న భావన వస్తే ఆ భావనలో జగత్తంతా వస్తే కదా ఇదంతా ఉంటుంది. అసలు రావాల్సిన పనే లేదు. నాదవిందు కళలు లేనిదే పరమాత్మ. ఖండము లేని ఏకస్వరూపము. సచ్చితానందాన్ని ఎక్కువగా సచ్చితానందాన్ని కాబట్టి వాటిని ఇంకనూ ఎక్కువగా వదలవలను. నేను సచ్చితానందాన్ని, నేను సత్తుని, నేను చిత్తుని, నేను ఆనందాన్ని అని అనుకునే ఆ నేను వదిలేయి. చూసావా? ఆ వదిలేసినప్పుడు ఇంకేముంది? అసలు తన స్వరూపమే అది కదా, దాన్ని కూడా వదిలేయి. దృశ్య దర్శన నిర్ముక్త కేవలామల రూపవాన్ అపరిచ్ఛిన్న రూపాత్మ అనుస్థూలాదివర్జిత. చూచేది చూడబడేది వదిలిన, చూచేదిను చూడబడేదిను వదిలిన కేవలము స్వచ్ఛమైన రూపమే. చూచేదిను చూడబడేది రెండు వదిలేస్తే ఉన్నది స్వచ్ఛ రూపమే. తెగకొట్టబడనిది పరమాత్మ కదా. ఎలా తెగొడతావు? భగవద్గీత చెప్పాడు అచేద్యోయమని. తెగగొట్టబడనిది పరమాత్మ. స్థూలము సూక్ష్మము కానిది పరమాత్మ. అది స్థూలం అంటే స్థూలం కాదు, సూక్ష్మం అంటే సూక్ష్మం కాదు. అసలు అది ఏదీ కాదు, దానికి ఏదీ లేదు. ఉన్నది అదే, అదే నువ్వు. ఉన్నది అదేనని ఎవరంటున్నారో అదే వాడు. కాబట్టి ఆ అప్రమాణమనిర్దేశ్య అప్రమేయామతీంద్రియ నిర్లేపకం నిరాపాయం కూటస్థం అచలం ధ్రువం. ప్రమాణములు లేనిది, ఉద్దేశములు ఏవియన్నూ లేనిది దేనిని అంటనిది. దానికి ఏ ప్రమాణాలు కావాలి? ఏ ఉద్దేశాలు కావాలి? అసలు దేనిని, ఆకాశమే దేనిని అంటడం లేదే. మరి ఇంద్రియాలకు అతీతమైనది, వ్యాపకమని అవ్యాపకం అన్నది లేనిది. దేన్ని వ్యాపకం అంటావు? ఏదైనా ఉంటే వాటి నిండా వ్యాపించి ఉందండి అనాలి, అవునా? ఏదీ లేనప్పుడు అది దేనిలో వ్యాపించి ఉందని చెప్తావు? ఉన్నదే అది. దానికి వ్యాపకము అని కూడా అనక్కర్లేదు. ఉన్నదే అది. అపాయం అన్నదే లేదు దానికి. కూటస్థం అచలం ధ్రువం అంతే. మూలమై ఉన్నాడు, అచలుడై ఉన్నాడు, సుదృఢంగా ఉన్నాడు అంతే. ఉన్నాడంటే వాడు ఎవడో కాదు, ఉన్నదదే. నామరూప విహీనాత్మ పరసంవిత్ సుఖాత్మక సాక్ష్య సాక్షి విహీనాత్మ కించత్ కించ నకించన. నామరూపము లేనిదే ఆత్మ. ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏదో చేయక్కర్లేదు. ఈ నామము ఈ రూపము లేకపోతే ఉన్నదే పరమాత్మ. పరంగానున్న ఆత్మను తెలుపుటకు చెప్పేది వినేది విడిస్తే అదే పరమాత్మ. అంతే. పరమాత్మ కంటే కించిత్తేదీ లేదు. పరముగా ఉన్నటువంటి ఆత్మను చెప్పడానికి చెప్పేది వినేది వదిలేయి. నీకంటే వేరుగా ఉంది పరమాత్మ అనుకుంటున్నావు కదా, ఆ పరమాత్మని గురించి చెప్పుటకు తెలుపుటకు చెప్పేది వినేది కూడా వదిలేయి. చెప్పేది వినేది అంటే ఇప్పుడు చెప్పేది నేను అనుకుందాం, వినేది నువ్వు అనుకుందాం. చెప్పేదాన్ని వినేదాన్ని వదిలేసి ఉంటే దేని గురించి చెప్పబడుతోందో, దేని గురించి వినబడుతోందో అదే నీ స్వరూపంగా మిగులుతుంది. చెప్పేవాడు వినేవాడు ఉండడు. చెప్పేవాడు దేని గురించి చెబుతున్నాడో, వినేవాడు దేని గురించి వింటున్నాడో. అది చెప్పేవాడు వినేవాడు ఇద్దరున్నారు గాని
అక్కడ చెప్పబడేది వినబడే సద్వస్తు ఒకటే కదా, ఒకటే. అది అది మిగిలిపోవాలి. ఇక అది మిగిలిపోవడం మనిషి చెప్పేవాడు వినేవాడు ఉంటే ఇంక లాభమే ఉంది, లేదు. అవునా? ఉమ్. చెప్పేవాడి ద్వారా ఏది చెప్పబడుతోందో, వినేవాడి ద్వారా ఏది వినబడుతోందో అది ఒక్కటే కదూ. ఒక్కటే. చెప్పేవాడు వినేవాడు ఇద్దరుగా ఉన్నారు గాని అక్కడ రెండిటి ద్వారా తెలియబడేది ఒకటే. ఉమ్. అవునా? ఉమ్. ఒకటే ఒకటే కదా మనకు తెలియబడుతోంది. ఒకటే ఒకటే. అంటే అక్కడ ఇంకేముంది? ఇంకేం లేదు. ఉన్నది. చెప్పేవాడు లేడు, వినేవాడు లేడు. ఆ, చెప్పబడేది వినబడేది ఆ వదిలేస్తే ఉన్నదేదో అదే ఆత్మ. ఉమ్. దాని గురించి అక్కడ చెప్పేవాడు చెప్తున్నాడు, వినేవాడు వింటున్నాడు. ఆ. మరి చెప్పేవాడిని వినేవాడిని వదిలేయి, అదే ఆత్మ. అది తప్ప కించిత్ ఏమీ లేదు సుమా. అయిపోయింది ఇంకంతే. ఈ చెప్పేది లేకుండా పోయింది, ఆ వినేది లేకుండా పోయింది, ఇక మిగిలిందేదో అదే ఉంది. అది ఉండకుండా చెప్పేవాడు వినేవాడు కూర్చున్నారనుకో, ఇంకెందుకు ఈ చెప్పడాలు వినడాలు? అవన్నీ కాకమ్మ కదలే. అందుచేత ముక్త స్వరూపాత్మ ముక్త వివర్జిత, ద్వైతాద్వైత స్వరూపాత్మ ద్వైతాద్వైత వివర్జిత. ముక్తి పొందేవాడు లేడు, ముక్తి పొందని వాడు లేడు. ఉన్నాడా? లేడు. ఇక్కడేమో నేను ముక్తి పొందేశాను అంటున్నాడు, ఇంకొకడు నేను ముక్తి పొందడం లేదు అంటున్నాడు. ముక్తి పొందాను అన్న మాట నేను, ముక్తి పొందలేను అన్న మాట నేను తీసేస్తే ఉన్నది నేనే. అవునా? అంతే. నేను అలాగే ఉంది కదా. ఆ నేనుకే ముక్తి పొందాను అన్నదాన్ని తగిలించుకున్నాడు ఒకడు, పొందలేదు అన్నదాన్ని ఇంకొకరు తగిలించుకున్నాడు. ఈ తగిలింపులలో ఏమ్మా ఉన్నది నేనే. కాబట్టి ముక్తి పొందేవాడు లేడు, ముక్తి పొందని వాడు లేడు. వాచాముక్తి పొందుట లేదనేది వదిలేస్తే, వాక్కుతో నేను ముక్తిని పొందలేదండి అన్న మాట వదిలేయి, ఇంకేముంది అక్కడ? మాట వదిలేదు, మాట వదిలేస్తే ఉన్నది ముక్తే. దరిద్రమంతా మాటలోనూ, మాట కలగడానికి ఆధారమైనటువంటి మనసులోనూ ఉంది. దాన్ని వదిలేస్తే ఉన్నది ముక్తే. ఈ వాచాముక్తి పొందుట లేదని వాక్కుతో నువ్వు నేను ముక్తి పొందడం లేదు అన్న దాన్ని వదిలే, అంతే, నేను మిగులుతుంది. అవునా? ద్వైత అద్వైత స్వరూపాత్మ ఉన్న ద్వైత అద్వైతాలు రెండింటినీ వదిలేయి, అంతే. రెండింటి వదిలేస్తుంది ఏదో అదే మిగులుతుంది. అదే అఖిలం అంటే. అనుభవ వేదాంతులమని వినరాని పదార్థముల తిని దుర్జనులను కనబోకుము తద్బోధను వినబోకు మెన్నటికి వివేక విచారా. జింహోపస్థల విషయము నిల్విగలవో వాటిని విడువలేని గురువులన్ ఎవ్వరు చేరి కోలుతురో ఇవ్వసుధను వారు చెడుదురు నిజము సుమీ. కాబట్టి చూసుకో, సరైన గురువుని ఎన్నుకో, సరైన గురువుని చేర్చుకో. ముక్తి మార్గము పరిపూర్ణ బోధ ఇదే. కాబట్టి ఏమిటనమాట? కనేది వినేది అనేది, అవునా? కనేది వినేది అనేది సర్వభావాలు కాదని కొట్టివేయి. చూస్తున్నాను, వింటున్నాను, అంటున్నాను, అనుకుంటున్నాను, ఫలానాది చూడబడుతోంది, ఫలానాది వినబడుతోంది, ఫలానాది అనబడుతోంది అన్నవన్నీ వదిలేయగా చలనము లేక శేషించి ఉన్నదేదో అదే బ్రహ్మము అన్నా అదే, అచలము అన్నా అదే, బయలన్నా అదే, అదే లోబైలు పరబైలు అంతే. ఎక్కడున్నా అదే, ఆ ఖాళీయే. ఖాళీ బయలు అంటే ఖాళీ కదా, అంతే. అదే అన్ని కన్నానని, విన్నానని, అన్నానని, తెలిసిందని, తెలుసుకున్నానని
ఇవన్నీ వదిలేస్తే ఉన్నదేదో అదే. కాబట్టి అదే తెలుసుకుంటే ఇక నిర్భయులై ఉండగలుగుతారు. ఏముంది అదే దానిలోనే అనుకుంటే ఏదనుకుంటే అది ఉంటుంది. అవునా? ఏదనుకుంటే అది వచ్చేసి అదే నిజం అన్నట్లు అనిపించేస్తూ ఉంటుంది. అంతే. అనుకోకపోతే ఏది రాదు, అసలైన నిజం మిగిలి ఉంటుంది. ఉమ్. అవునా? అవును. అదే బయలు, అదే పరమాత్మ, అదే సత్యం, అదే నీ స్వరూపం. కాబట్టి అది తెలిసాక ఇక నిర్భయలే అనుకోకుండా కూడా నీ చేతిలో కదమ్మా ఉంది. ఉమ్. సరికనే అనుకోని భయపడి ఉం, మరి కంగారు పడి ఇదని అదని ముక్తని మోక్షమని బంధమని ఏదో అదని ఇదని భయపడుతోందని చచ్చిపోతానని పుచ్చిపోతానని అమ్మో బాబో అని ఇవన్నీ అని 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 అనుకోవడాలే కదూ. అనుకో. ఎందుకు అనుకోవడం? అనుకోకు. ఉం? గురుదేవుడి యొక్క వాణి అది. ఉమ్. అనుకోకు. అనుకున్నావా నాశనం అయిపోతావే, అనకపోయావా ఆనందం అయిపోతావు. అది శుద్ధుడమైన గురుబోధ. అందుచేత అదే లోపల వెలుపల అన్ని వదిలి నిర్భయులై ఉండడమే. జన్మకు కారణం కర్మ, కర్మకి మూలం జన్మ. అవునా? ఉమ్. పూర్వ జన్మలో చేసిన కర్మ ఫలితమే ఈ జన్మ, మరి ఈ జన్మలో చేసిన కర్మ ఫలితమే మరి జన్మ. ఉమ్. రెండూ ఏకీభవించి ఉన్నాయి. జన్మ కర్మ, జన్మ కర్మ, జన్మ కర్మ. మరి జన్మకు వచ్చేటప్పుడు ఎరుగము కదా మనము. ఉమ్. ఈ జన్మలో ఈ శరీరంలో ఈ తల్లిదండ్రులకి ఇలాగ ఆడదో మగోడా ఈ పుడతాను, ఈ నామరూపాలతో ఇలా ఉంటాను అని నీకు తెలుసా? తెలియదు. తెలియదు కదా. ఉమ్. గతించిన ఎక్కడికి పోతావో నీకు తెలుసా? పోనీ చచ్చిపోయాక ఎక్కడికి వెళ్తావు తెలుసా? మరి ఏమి తెలుసు నీ విర్రవీగుతున్నావు? ఎక్కడి నుంచి వచ్చావో తెలీదా? వచ్చిన తర్వాత ఇక్కడ కూడా నువ్వు ఎలాగ జీవింపచేసేది ఏదో నీకు తెలియదా? ఎప్పుడు చస్తావో తెలీదా? చచ్చెక్కడికి వెళ్తావో తెలీదా? ఏం తెలుసే నీకు? ఏం తెలుసు అనుకుంటున్నావు? తెలియదు కదా. మరి ఏదో ఆగతుకంగా మనకి తెలియకుండా వచ్చి పడ్డాం. ఉమ్. మరి దీన్ని నమ్మొచ్చా? నమ్మకూడదు కదా. నమ్మకూడదు. ఎందుకంటే ఏమో ఎవరో తెచ్చి పడేస్తే ఇక్కడ ఉన్నాం. ఆ తెచ్చి పడేస్తే ఎప్పుడు ఇక్కడి నుంచి నెట్టి పడేస్తారో తెలియదు. ఉమ్. ఏ ధైర్యంతో ధీమాతో ఉంటావు? మనము రిజర్వేషన్ చేయించుకోకుండా ట్రైన్ ఎక్కామమ్మా. ఉమ్. సరే ఆ టీసీ గారు అన్నారు, అదిగో వాళ్ళు ఎవరైనా రాకపోతే పోనీ సీట్ మీకు ఇస్తాంలేండి కూర్చోండి ఏదో పెనాల్టీ వేసి కూర్చున్నాం. కానీ భయమే, ఎప్పుడు అసలు సీట్ వాడు వస్తాడో మనల్ని పొమ్మంటాడో అని. ఉమ్. అంతే. నిశ్చింతగా పడుకోగలవా? పడుకోలేదు. ఏ అర్ధరాత్రి వచ్చి లేవయ్యా అంటే మరి ఏమైపోవాలా అని భయమే కదా. ఉమ్. మరి సీటు ఈ ఊరు నుంచి ఆ ఊరు వెళ్లే లోపుగా సీటు కోసమే ఇంత ఇంత భయపడుతూ బతుకుతున్నారు. ఏ నిమిషాన వస్తాడో వాడు, ఎప్పుడు పోమంటాడో రా నాయనా అని ఇలా ఉలికి పడుతూ ఉన్న తెల్లవారుజామున 3 అవుతుంది. ఇంకా రారులేండి మీరు పడుకోండి అని గోదలో పడిపోయాను టీసీ గడు పట్టుకుని వెళ్ళిపోతాడు. ఇంకప్పుడు నువ్వు నిద్రపోయేసరికి నీ ఊరు వచ్చేస్తుంది. అవునా? అంతే. ఇవన్నీ ప్రయాణాలు మనం చూస్తున్నాం కదా. ఉమ్. దానికోసమే అంతంత అల్లాడిపోతూ కుదురు కుమ్ము లేకుండా ఏ నిమిషాన్ని వస్తాడో పొమ్మంటాడేమో అని ఆ సీట్లో పడుకుంటూనే లేపేస్తాడేమో పొమ్మంటాడేమో అని ఉలుకులకు పడుతున్నావా? ఉమ్. మరి అలాగే నీకు తెలియకుండా ఎవడో తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. ఎప్పుడు పొమ్మంటాడో అని భయం ఉండద్దు. అది తిడితే తిట్టాను అనుకుంటారు గాని ఉమ్. ఆ భయం ఉండాలా వద్దా? ఉండాలి. మరి ఏది నీకు భయం ఉందా? సుస్థిరంగా నాకే ఒకవేళ రైలు ఆ ఊరు వెళ్ళిపోయినా ఆ సీట్ నాదే, మళ్ళీ తిరిగి ఇంకో ఊరు వెళ్ళిపోయినా సీట్ నాదే అన్నంత ధైర్యంగా కూర్చున్నావు. కాబట్టి ఇది ఆగంతుకం. ఉమ్. దీన్ని ఎప్పుడూ నమ్మవద్దు అంటున్నారు. ఇక అమ్మగారు ఇంకా చెప్తున్నారు, నిర్గుణ మంత్రాలు కొన్ని చెప్తున్నారమ్మా. ఉమ్. ద్వాదశాక్షరి మంత్రం. ఇదిగో ద్వాదశాక్షరి అంటే ఏంటండి? ఏదో ఏంటి అనుమానాలు పడతారన్నారు కదా, మరి అదే అమ్మ చెప్తున్నారు. ఇంతకు ముందు కూడా చెప్పాను చాలా సార్లు. ఉమ్. అయం వ్యర్థం బాహ్య కోపి నభవతి. పుట్ట బట్టబయలేమీ లేదు. ఉచ్ఛ్వాస నిశ్వాసలే రాకపోకలతో ఉన్న మనస్సు. శరీరాన్ని వదిలితే ద్వంద్వభావము నశిస్తుంది. ద్వంద్వముతో వచ్చాము,
అది నశిస్తే ముక్తి. అది దాని అర్థం. ఇది ద్వాదశాక్షరి మంత్రం అమ్మా. దీనిలో 12 అక్షరాలు ఉంటాయి. అయం వ్యర్థం బాహ్య కోపి న భవతి. అదేమిటనమాట? ఇదంతా ఉత్త బట్టబయలే, ఏమీ లేదు అంతే. అసలు ఆ ముక్క అర్థం అదే. మనకి వివరించడం కోసం ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసలే వస్తున్నాయి పోతున్నాయి అంతే. అంతే. దీనిలో ఈ శరీరం కూడా ఏమీ లేదమ్మా. ఏదో గాలి వస్తుంది పోతుంది అన్నమాట. ఈ రాకపోకలతో ఊగులాడుతున్న ఈ మనస్సు ఉంది చూడు, ఈ శరీరాన్ని వదిలిందనుకో ఉన్నది ఒకటే, ద్వంద్వం నశించిపోతుంది. కాబట్టి ద్వంద్వములతో వచ్చాము, అది నశిస్తే ముక్తే. ఓహో, ఇది వచ్చింది ఇది ఈ శరీరము, దీని లోపల ఉచ్ఛ్వాస నిశ్వాసలు వచ్చిపోతున్నాయి. వచ్చిపోతుంటే దీనిలో మనస్సు కదలాడుతోంది. అప్పుడే ద్వంద్వాలు అనేకాలు వస్తున్నాయి. ఈ శరీరాన్ని వదిలేస్తే ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగిపోతే ద్వంద్వాలు నశించిపోతాయి. మళ్ళీ వచ్చినప్పుడు రాకముందు ఎలా ఉన్నావో ఇది పోయాక అలాగే ఉంటావు. అవునా? ఏదో ఆ నీటిలో అలలాగా అలా వచ్చింది అంతే. వచ్చి అల్లాగా కనిపించింది, వెళ్ళిపోయి మళ్ళీ నీరైపోయింది, సాగరం అయిపోయింది కదా. అయిపోయింది. అలాగే అనంత చైతన్య సాగరంలో ఈ దేహము ఒక కెరటం లాగా వచ్చింది. వచ్చి ఉచ్ఛ్వాస నిశ్వాసలు సాగుతున్నాయి కాబట్టి ఊగుతుంది. ఎప్పుడు ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగాయో అది పడిపోతుంది. ఎక్కడి నుంచి వచ్చిందో అక్కడే ఊగి మళ్ళీ అక్కడే పడిపోతుంది. అలాగే ఈ నేను అన్న భావన, ఈ మేను అన్న భావన ఏ అఖండ చైతన్యంలో నుంచి వచ్చిందో, వచ్చి దేని వల్ల నేను నాదంటూ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో ఊగుతూ తూగుతోందో, ఎప్పుడు ఆ ఉచ్ఛ్వాస నిశ్వాసలు ఆగాయో అప్పుడు మళ్ళీ అక్కడే పడిపోతుంది. రాకముందు నువ్వేదో, ఇది వచ్చి పోయిన తర్వాత కూడా నువ్వదే, ఉన్నప్పుడు కూడా నువ్వదే అని తెలుసుకో. అదే ముక్తి. ద్వాదశాక్షరి అర్థం అయింది కదమ్మా. ఇక పంచదశి మంత్రం. దీన్ని స్వప్నే ప్రతీయమాణేన శరీరాన్ని యథాతథ అంటారమ్మా. ఏమిటంటే కలలో తోచిన శరీరాల వలె లేనిదే. కలలో ఎన్ని శరీరాలు తోసాయి, ఎంతమంది బంధువులు మిత్రులు, అలాగే అసలు మనకి తెలియని వాళ్ళు, ఎక్కడెక్కడో తెలియని ప్రాంతాలు, ఎప్పుడు చూడని ప్రదేశాలు, కొండలు, గుహలు, అక్కడ క్రూర మృగాలు, అవన్నీ చూసామా కలలో. అక్కడ కూడా అనేక శరీరాలు కనిపించాయి కదా. మెలకు వస్తే పోయాయా? ఈ మెలకులో ఈ శరీరాలు, ఇళ్ళు, ఈ వాకిళ్ళు, ఈ మనుషులు కనిపిస్తున్నారు. మళ్ళీ ఈ మెలకు అనే కళ పోతే మిగులుతావు. కాబట్టి కళలో తోచిన శరీరాలు వలే ఇప్పుడు ఈ శరీరాలు కూడా లేనివే. జాగ్రత్తలన్నీ కూడా కళల వంటివేనయ్యా, లేనివే. తెలుసుకో. ఇది కలకాక నిజమా, ఇది కలకాక నిజమా చెప్పు. కాదు, ఇవేవో వస్తుంటే అలా అలా నిజం అనిపిస్తూ ఉంటా, పోతూ ఉంటావు. ఇక దానికోసం నీ తాపత్రయాలు ఏమిటి? ఎంత చెప్పినా వినడము, ఆహా ఓహో అనుకోవడమే తప్ప అయిపోవడం అన్నది లేకుండా పోతుంది. అదేనమ్మా పంచదశి మంత్రం. ఇక దీనిలో 15 అక్షరాలు ఉంటాయి. ఇక షోడశి మంత్రం 16 ఉంటాయమ్మా అక్షరాలు. మూలాభావమిదం జ్ఞాతుం న శరీరం న కిమస్తి న కిమపి. మూలాభావమిదం జ్ఞాతు నా శరీరం నా కిమపి. ఇది ఇక్కడ మనకి 16 అక్షరాలు ఉంటాయి దీనిలో. ఇది ఏమిటంటే మూలము లేని గుర్తెరిగే శరీరమే లేదు. ఇది శరీరము, ఇది నేను అని గుర్తెరిగేది ఒకటి ఉంది కదా మనకి. అదే లేనిది. మరి ఇంకా శరీరం ఎక్కడుంది? లేదు కదా. మరే ఏమిటది? ఏమర్థమవుతోంది? ఇది శరీరం అని ఎవరికి తెలుస్తుందమ్మా? నాకే. ఆ నేనే మెలకులో లేనిది, మూలము లేని గుర్తెరిగే శరీరమే లేదు.
శరీరము బొందిలో పలుకు, శరీరము బొందిలో పలుకు రెండూ నశించాలి కదా. అనుకోకు. ఉమ్, ఉమ్. కాబట్టి ఈ నేను అన్న గుర్తు వీడు అది లేదు. ఉట్టుట్టిదే దాన్నే భగవాన్ ఏమన్నారు, మిథ్యా నేను, ఉమ్, అది లేదురా. ఉమ్. ఆడపెళ్లివారు మగ పెళ్లివారు మధ్యన ఉన్నటువంటి లాంటిది అది. ఉమ్, పరమాత్మకిన్ను దేహానికి మధ్యన ఉమ్, నేను వచ్చేసేయడం, నాది నాదనుకుంటూ పెత్తనం చేసేయడం, పట్టి చూస్తే పారిపోవడం. అది లేదురా. మూలము లేని గుర్తెరిగే శరీరం ఏదీ లేదు. ఈ శరీరము బొంది లోపలకు, ఈ శరీరము బొందిలో పలుకు రెండూ శరీరము శరీర భావన నశించాలి, లోపల నేనన్న భావన నశించాలి. ఉమ్, ఆ నశించడమే గుర్తు కదా, నేనన్న గుర్తు కదా. ఆ గుర్తు వీడు నేను అంటూ ప్రత్యేకించి నేను అంటూ ఏం వద్దు అంతే అంటారు. ఇవి 3 మంత్రాలమ్మా, నిర్గుణ మంత్రాలు ఇవి. ఈ 3 మంత్రాలని కూడా అచల గురువులు చెప్పేటువంటి బోధల్లో ఉంటాయి. ఇవి ఎంత చెప్పుకున్నా అదే, మన మామూలు మాటల్లో చెప్పుకుంటున్నావు అవే. అంతే. అందుచేత 14 భువనంబులు తన కుక్షిలో ఇముడ్చుకొని తాను విలక్షణుడై ఉన్నందున పరమాత్మ 14 భువనంబులు కుదురుగని కుక్షియందు నిలుపుకొను నేర్పరివే విదితముగా ఆ దేవకి ఉదరములో ఎటుల ఓదిగి ఉంటివి కృష్ణ అంటాడు కృష్ణ శతకారుడు. 14 భువనాలు తన కుక్షిలో ఇముడ్చుకుని ఉన్నాడు ఆయన. ఉమ్, తాను విలక్షణుడు, తనలోనే అన్నీ ఉన్నాయి, కానీ వాటన్నిటికంటే తను విలక్షణుడై ఉన్నాడు. అవునా? అదే 9వ అధ్యాయంలో మయాతతి నిధం సర్వం జగదవ్యక్తమూర్తిన మత్సాని సర్వభూతాని నచాహం తేషు అవస్థితః నచమస్తాని భూతాని అస్తి మే యోగమైశ్వరం భూత భిన్నచ భూతస్థో మమాత్మా భూత భావన. నేను ఆత్మస్వరూపానిరా, సమస్త భువనాలు నా యందే ఉన్నాయి, కానీ నేను వాటి యందు లేను. నేను లేక అవి లేవు, అసలు అవి నేను అన్నది లేదు, నేను పరమాత్మనై ఉన్నాను అంటాడు భగవంతుడు. ఏమిటి అద్భుతం! ఏ జన్మల్లో చేసుకున్న పుణ్యాలో ఇటువంటి అద్భుతమైనటువంటి ఆ శ్లోకార్థాలు హృదయంలో మననానికి వస్తుంటే జన్మ సంస్కారాలు కాలిపోవా తల్లి. అందుచేత మరి 14 భువనాలు తన కుక్షిలో ఇముడ్చుకొని తాను విలక్షణుడై ఉన్నాడు. నా యందే అన్నీ ఉన్నాయి, కానీ నేను వాటి యందు లేను, అవి నేను కాను. కాబట్టి అతడు పరమాత్మ. అదే అండాండము. అండాండములోనిదే కదా పిండాండము అనేది, పెద్ద అండాండము, దాని యందే ఈ పిండము. ఈ పిండాండంలోందే బ్రహ్మాండం. దీని అర్థము గురుదేవుల కటాక్షము చేత లభ్యమవుతుందే గాని మీకు మీరుగా ఎన్ని గ్రంథాలు చదివినా సంశయ రాహిత్యము కానేరదు. ఎన్ని గ్రంథాలన్నా చదువు, ఓహో ఇదేనా అదేనా, నువ్వు నీకు తెలిసిన అర్థాలు నువ్వు చెప్పేసుకో, కానీ గురు మూలముతో గురు బోధతో తప్ప దీని అర్థం అనుభవానికి రాదు. సంశయాలు అప్పుడు గాని నీకు నశించవు, నువ్వు స్వానుభవాన్ని పొందలేవు. అదే గురు కీలకం అన్నా, గురు రహస్యం అన్నా అదే. ఆ కీలెదిగి ఆయన వాత పెడతాడు. కీలు అంటే ఎలా చెయ్యాలి అన్నది చేసి అక్కడ దాన్ని ఎలా పోగొట్టాలన్నది ఆయన పోగొడతాడు. అందుచేత గురి కీలకమన్నా గురు రహస్యమన్నా అదే. అయితే గురు పరంపరగా చెప్పకపోయినట్లయితే నేటి వరకు బ్రహ్మ విద్య ఎట్లు వచ్చింది? అలాగే గురువులు పరంపరలుగా, గురువుకి శిష్యుడు, ఆ శిష్యుడు మళ్ళీ గురువై మళ్ళీ మరి ఇంకొక శిష్యుడు చెప్పి అలా పరంపరగా వచ్చిన వల్లనే కదా ఈ రోజు మనకి బోధలు అందుతున్నాయి. కాబట్టి చెప్పకపోతే నేటి వరకు బ్రహ్మ విద్య ఎలా వచ్చింది? కాబట్టి ఆతుత చెందిన అర్హుడైన శిష్యుడు వచ్చి నిజంగా సత్యం తెలుసుకోవాలని నిజమైన తపన ఉండి ఆతుత చెందిన అర్హత కలిగిన శిష్యుడు వచ్చి గురువును ఆత్మబోధ చెయ్యమని వేడితే అధికారి తారతమ్యమును బట్టి చెప్తూ ఉంటాడు గురువు. ఒకేసారి బ్రహ్మ విద్య చెప్పేస్తే అర్థం అవుతుందా?
అందుకే మొదటి నుంచి ఒక్కొక్క మెట్టు చెప్పుకుంటూ వస్తాడు గురువు. కాబట్టి చెప్పనంటే గురువులు బ్రహ్మరాక్షసులే పుడతారు. అడిగిన వారికి చెప్పనంటే ఆ గురువులు మళ్ళీ బ్రహ్మరాక్షసులే పుడతారట. ఆ నిజమైన ప్రేమతో, నిజమైన తపనతో, తెలుసుకోవాలనేటువంటి కాంక్షతో అడిగిన వారికి చెప్పనని అసలు ఏ గురువు అనడు. వాడి స్థితికి దిగి వచ్చి చెప్తాడు. అలా ఒకవేళ అంటే అతడు బ్రహ్మరాక్షసుడే పుడతాడు. ఆ జన్మలోనైనా చెప్పితేనే గాని ముక్తి రాదు. బ్రహ్మరాక్షసుడైనా సరే ఆ రహస్యం అతనిలోనే ఉంది కాబట్టి చెప్పితేనే అతను ముక్తిని పొందుతాడు. అంటే అలా చెప్పకుండా ఉండలేనిదే సత్య జ్ఞానమై ఉండడం వల్ల వాళ్ళు అనుభవించిన జ్ఞానాన్ని వాళ్ళ చేత పరమాత్ముడు చెప్పిస్తున్నాడు. మరి అందరూ ఎందుకు చెప్తున్నారు? చెప్పకుండా ఉండలేక. ఎందుకంటే ఆ చెప్పడం అన్నది తాను ఆ దేహం చెబుతున్నది కాదది, పరమాత్మ చెప్తున్నాడు. పరమాత్మ తీసుకున్నాడు ఆ పరికరాన్ని, పరమాత్మ మాట్లాడుకుంటున్నాడు. అయినా ఇంక వీడెవడు చెప్పనడానికి కదా. నేను చెప్పను అన్నాడంటే వీడు జీవుడు అడ్డొచ్చాడనమాట. వాడు ఎప్పుడు నిజమైన జ్ఞానికి అడ్డు రాడు అలాగా. కాబట్టి అంతే చెప్తుంది పరమాత్మే. ఇప్పుడు నేనైనా గాని ఎవరైనా కానీ సత్యం తెలిసిన వాళ్ళు మనమేంటి చెప్పేది? అమ్మగారు అదే అంటారు కదా, బ్రహ్మమ్మ గారు, ఆ బ్రహ్మమే చెప్పుకుంటుంది, బ్రహ్మమే చేసుకుంటుంది, మనకేం తెలుసు? ఆ బ్రహ్మమే, మీరందరూ వచ్చారు, మీరందరూ బ్రహ్మమే, నేను ఇక్కడ కూర్చొని చెప్తున్నాను, నేను బ్రహ్మమే, అంతా బ్రహ్మమే తీసుకొస్తుంది, బ్రహ్మమే వినిపించుతుంది, బ్రహ్మమే చెప్పుకుంటాను. మనం ఎవరు? ఆ బ్రహ్మం చెయ్యాలనుకుంది చేస్తుంది, అంతే. ఇంక ఎవరున్నారు అక్కడ? లేరు కదా. ఉన్నది బ్రహ్మమే. బ్రహ్మమే. ఏది జరుగుతుంది? బ్రహ్మం అంటే భగవంతుడు. ఏది జరుగుతున్నా ఇప్పుడు ఆయన అనుకుంటేనే జరుగుతుంది, ఆయన అనుకోకపోతే జరగదు. ఏది జరుగుతున్నా భగవంతుడే. ప్రత్యేకంగా చెప్పేవాడు గాని, ప్రత్యేకించి వినేవాడు గాని ఉండడు. ఈశ్వరాజ్ఞానుసారమే, ఈశ్వర నియతియే ఏది జరిగినా అని నిజంగా తెలుస్తోంది కదా ఇప్పుడు మనకి. అందుచేత ఒకవేళ చెప్పకపోతే బ్రహ్మరాక్షసుడి పుట్టి ఆ జన్మలోనున్నా తను పొందిన జ్ఞానాన్ని చెప్తేనే వాడు తరిస్తాడు. ఇక నీటిలోని చేప బయట పారేసిన చలనము లేకుండా చచ్చిపోతుంది కదా. నీటిని విడిచిపెట్టి ఎంతసేపు ఉంటుంది చేప? ఎక్కువసేపు ఉండలేదు, చచ్చిపోతుంది. అలాగే శిష్యుడికి దేహభ్రాంతి గురువు తీసి మనస్సుని బయట పారేస్తాడు. పరమాత్మ బోధ తెలిపిన మనశ్చలనము అణిగిపోతుంది. ఇక ఈ చంచలమైనటువంటి ఈ మనస్సును తీసి మాటి మాటికి అవతల ఆయన పడేస్తాడు. పడేస్తుంటే ఇంకేమవుతుంది? ఇక దానికి చలనం లేదు, గట్టి మీద పడేసిన చేపలాగా కాసేపు కొట్టుకొని చస్తుంది. నేనైనా అనుకోకొని మాటి మాటికి నీ లోపల నుంచి పరమాత్మ గురుదేవుడు మరి బల్లగుద్దినట్టు చెప్తున్నాడు అనుకో, ఇంక నువ్వేం చేస్తావు? అమ్మో అనుకోకూడదు అనుకుని అలా ఆగిపోతూ ఉంటావు. అప్పుడు గట్టి మీద పడేసిన చేపలాగా ఈ అసత్యాత్మ, మిథ్యాత్మ చస్తుంది అహంకారం. అది చచ్చే వరకు అనుకో అంటూ ఉంటాడు లోపల నుంచి. అంతే, అది చచ్చే వరకు అంతే. అది నోరెత్తిందా నెత్తి మీద ఒకటేస్తాడు, మొయ్యి నోరు అని. ఇంకా అది ఇంకేం చేస్తుంది? కావక బతకడానికి దానికి ఊపిరి ఇవ్వడం లేదు కదా. నేను అలాగా ఇలాగా అన్న ఇవ్వడం లేదు కదా. మరి ఇలా అంటేనే కదా దానికి ఊపిరి. అంతే, అనకపోతే ఇంక ఊపిరేది లేదు, అననివ్వడు ఆయన. ఆగు ఆగు, మొయ్యి మాట్లాడు అంటాడు. అనుకు అంటా ఉంటాడు లోపల నుంచి. ఆ ప్రబోధ వచ్చిందా ఇక నీకు బోధ అయిపోయినట్లే. అప్పుడే నీ బాధలన్నీ పోతే, బాధ పెట్టేవాడే పూర్తిగా నేను వదిలిపోతాడు. అందుచేత మన శిష్యుడికి దేహభ్రాంతిని గురువు తీసేసి మనస్సుని బయట పారేస్తాడు. పరమాత్మ బోధని చెప్తాడు. మనశ్చలనం అడిగిపోతుంది. అప్పుడు
చలనము వలనే కదా వచ్చింది జన్మ. నేను అలాగా, నేను ఇలాగా అనుకున్నా. ఆ నేనే మళ్ళీ మేన్నట్టుకు ఊరేగుతుంది. ఉమ్, కాబట్టి కనుక చలనరహితమే సద్యోముక్తి. అంతే. అనుకోకక అనుకోకు. అలా మాటి మాటికి ఉండడమే ధ్యానం. ఏమి అనుకోకుండా, ఏమీ అనకుండా. అందుకే సమయం దొరికితే చాలు ధ్యానం చేసుకో. అంతే. ఆ నిర్మల ఆకాశంలో అహం ఆకాశవత్ సర్వం బహిర్ అంతర్గతోచ్యుతః సదా సర్వ సమసిద్ధః నిస్సంగో నిర్మలో అచలః అని ఆగి ఉండాలి ఆకాశం వలె. ఇంకేముంది? ఏమీ లేని దానిలో ఏమీ ఉండదు కదా. ఉమ్, ఉమ్. కాబట్టి అప్పుడు చలనం చేత జన్మొచ్చింది కనుక చలన రహితం చేసుకుంటే ముక్తి వస్తుంది. మనస్సు పరిగెత్తినదే ప్రకృతి లేక మాయ లేక ఎరుక. మనస్సు పరిగెత్తుతున్న ఏదైతే దేని మీదకి పరిగెడుతూ ఉంటుందో దానినే ప్రకృతి అని, మాయ అని, ఎరుక అని, దాన్నే శక్తి అని అనేక నామరూపాలతో వ్యవహరిస్తున్నారు. ఆ మనసు నేనన్న తలంపు చేసే వ్యవహారమే ఇదంతా. అంతే. అంతే. ఆ తలంపులైతే వ్యవహారమే లేదు. లేదు. ఆ దాని పరుగులే ఈ మాయ ఉమ్, కదా. ఉమ్, మరి అదే ప్రకృతి అంటారు, అదే ఎరుక అంటారు, అదే శక్తి అంటారు. ఇంకో అదే అనేక నామరూపాలతో ఈ వ్యవహారాలు చేస్తుంది. వాళ్ళు అంటుంది వాళ్ళతో కాసేపు కదా, వీళ్ళతో కాసేపు లోపల మానసికంగా కూడా అదే. ఉమ్, కాసేపు అచ్చమ్మతోటి, కాసేపు బుచ్చమ్మతోటి, కాసేపు అక్కతోటి, కాసేపు చెక్కతోటి, కాసేపు అమ్మతోటి, కాసేపు దిమ్మతోటి ఎవరి లోకలతో లోపల వాగుతూ ఉంటుంది. అయితే బయట ఎవరైనా దొరుకుతారా అని చూస్తూ ఉంటుంది. అంతేనా? దానికి ఏమన్నా ఉందా? ఇంకేం లేదు. ఆ అదే మరి. అందుచేత అదే ఎరుక, అదే శక్తి అనేక నామరూపాలతో వ్యవహరిస్తూ ఉంటుంది ఇది. ఉమ్, అయితే ఇక్కడ యథా సంహర్తే చాయం కూర్మోంగా నీవ సర్వశః అన్నట్లు తాబేలు అవయవాలు తనలోకి ముడుచుకున్నట్లే జ్ఞానేంద్రియ వృత్తులు హృదయంలోకి మరల్చి ఆపుకోవడమే మనోలయం అంటే ఉమ్, కదా. అంతే. ఊరికే పంచ జ్ఞానేంద్రియాల్ని పంచ విషయాలకి వదిలేసి మనసుని లోపల ఉన్న వాసనలకు వదిలేస్తే ఇంకా ఎన్నెన్ని సృష్టిలన్నా చేసేస్తుంది మనస్సు. ఉమ్, ఎన్నో గతాలను గుర్తు చేసేస్తుంది, భవిష్యత్తుని ఊహించేసి భయపెట్టేస్తూ ఉంటుంది. అవునా? అంతే. ఇంద్రియాల్ని వదిలేసావు, ఇక మనసు మదపుటేనుగులాగా చిందులు తొక్కేస్తుంది. అదే. అందుచేత ఎలా అయితే తాబేలు తన అవయవాలన్నిటి లోపలికి ముడుచుకుంటుందో అలాగా నీవు అన్ని ఇంద్రియాలని, జ్ఞానేంద్రియాలని, మనసులోని వృత్తుల్ని హృదయంలోకి మరల్చి ఆపు కాసేపు. అదే మనోలయం. అంతేగాని బాహ్యంగా ఉన్న జ్ఞానేంద్రియ కర్మేంద్రియములు ఖండించడం కాదు. ఎదవకాలు చెప్పిన మాట ఇంట్లేదు కాళ్ళు తగ్గొట్టేస్తానంటే ఎదవ చెవులు ఎదవ చెవులు అన్ని వినాలనుకుంటున్నాయి, చెవులో శేషం పోసుకుంటానంటే కుదురుతుందా? కాదే. అది కాదు. కాదు. ఇంద్రియ విషయాల పట్ల నీవు అంతే. అనాసక్తి దాని విలువలేని గుర్తిస్తేనే కదా అనాసక్తి కలుగుతుంది. మాటి మాటికే ఇంద్రియాలు వాటి విషయాలు దేని మీదకి వెళ్ళినా అవి విలువలేనివి, అవి కల్పనలు, అవి భ్రాంతులు, అవి ఏవి సత్యం కాదు, నిత్యం కాదు. నిన్న ఉన్నట్లు నేడు ఉండడం లేదు, నేడున్నట్లు రేపు ఉండవు. అలాగే ఈ ఇంద్రియాలు కూడా ఆ విషయాల పట్ల ఎల్లకాలం ఒకేలాగా పని చెయ్యవు. కాబట్టి ఎందుకు వాటి మీదకి వెళ్ళడం అని ఇంద్రియాలను నిగ్రహించుకొని, ఇంద్రియాలంటే దానిలో ఉన్నటువంటి ఏమిటి, దాని తన్మాత్రలు కదా, శబ్ద రూప రసగంధాలను గ్రహించి తమ మనస్సును కూడా అంతర్ముఖపరుచుకోవడం. అది లేకపోతే కాళ్ళని, చేతిని, చెవుల్ని, కళ్ళని ఖండించుకోవడం కాదు. ఈ క్షణము ఏ క్షణమైతే మనస్సు అణిగి దేహ విలక్షణుడై బయలుని చూస్తాడో, బయలు అంటే ఖాళీ, ఆకాశం చూస్తాడో, అప్పుడు తాను బయలైపోతాడో అదే క్షణముక్తి. ఏ క్షణములో అయితే మనసు ఒక్క మాట కూడా మాట్లాడడం ఆగిపోయిందో
దేహం కంటే వేరుగా విలక్షణుడై ఉంటాడో, అప్పుడు ఆ ఆకాశమల్లే ఉంటాడో అదే క్షణముక్తి. ఎప్పుడు మనస్సు లేదో అదే అమనస్కం, ఉమ్, అదే బ్రహ్మీ స్థితి. ఉమ్, బ్రహ్మావలోకనం చేయువానికే ఆ బ్రహ్మ ప్రాప్తి కలుగు. మాటి మాటికి దాని మీదే నా మనోబుద్ధులన్నీ, దానికోసమే నా మనోబుద్ధులని అవలోకనం చేస్తూ ఉంటేనే బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. ఉమ్, ఉం? ఒక్క దేహ ఇంద్రియాలతో పని అయిపోయింది. ఇంకా గతాల్లోకి భవిష్యత్తులోకి వెళ్ళడం ఎందుకు? ప్రారంభం వచ్చింది కదా మరి. ఉమ్, ఈ పని అయిన క్షణంలో ఇక వాటిలన్నిటినీ ఆపేసి. వదిలిపెట్టేస్తాం. ఉమ్, మనసుకు కూడా ఏం పని లేదు కాబట్టి ఒక్క తలంపు రానివ్వదు. అప్పుడు ఏం మిగులుతుంది? కొత్త బట్టబయలు ఏమీ ఉండదు. అంతే. అదే ఆకాశం, ఉమ్, అదే చిదాకాశం. అంతే, ఆకాశంలో ఆకాశం అయిపోయి ఉంది. ఉం? అలా ఎప్పుడైతే ఉంటావో అప్పుడే క్షణముక్తి కలుగుతుంది. ఎప్పుడైతే మనస్సు లేదో అదే అమనస్క స్థితి. ఉమ్, ఇక అలా ఉండడానికి అలవాటు పడిపోతే ఇక మనసు నేను నాను నాది నాదని బయటికి రాదమ్మా. అదే అమనస్క స్థితి, అదే బ్రహ్మీ స్థితి. బ్రహ్మావలోకనం చేయువానికి బ్రహ్మ ప్రాప్తి. నిరంతరం బ్రహ్మమునే తనలో చూస్తూ ఉంటేనే బ్రహ్మ ప్రాప్తి కలుగుతుంది. అయితే మరి మనస్సు లేకపోతే దేహేంద్రియ వ్యవహారాలు ఎలా సాగుతాయి అంటే, మనస్సును ఒక పరికరంగా ఎంతవరకు వాడుకోవాలి అంతే వాడుకోవాలి తల్లి. ఉమ్, శ్రద్ధను వదిలేయి. అంతే. దానిని పరికరంగా చూసినప్పుడే నువ్వు అమనస్కం అయిపోయావు. మనస్సు నువ్వు అవ్వడం లేదు. ఎందుకంటే మనస్సులో ఏదొస్తే అది నువ్వైపోయావు. అవును. ఇప్పుడు మనస్సుని పరికరంగా చూస్తున్నావంటే మనస్సు కంటే విలక్షణుడు కాబట్టి నువ్వు అమనస్కుడవు. ఉమ్, మనస్సుతో కలిసి పోతే నువ్వు జీవుడు అయిపోతావు, దేహం అయిపోతావు, మోహం అయిపోతావు. ఉమ్, మనస్సుని పరికరంగా చూస్తే, ఇప్పుడు దీని గురించి ఒక విషయం చెప్పారు ఎవరో, ఇప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి కాబట్టి మనసుని తీసుకురావాలి. ఉమ్, ఆలోచన అయిపోయింది, మనసుని పడేయాలి. అవునా? ఉమ్, ఇంకా ఆలోచించి దాన్ని నానా రకాల వాసనతో కలిపి అప్పుడు అలాగే ఇప్పుడు ఇలాగని రోజుల తరబడి సాగ తీసుకుంటే ఏమవుతుంది? ప్రారంభంలో ఉన్నదే అవుతుంది, లేనిది అవ్వదు. తర్వాత నిరాశ నిస్పృహలును. అంతే. మరి ఇంకెందుకు? దాన్ని చూడాలి కాబట్టి కన్నుని వాడుకో, వినాలి కాబట్టి చెవిని వాడుకో. కానీ అక్కర్లేనివన్నీ విని నీకు సంబంధం లేనివన్నీ వినవలసిన అవసరం ఏంటి? అక్కర్లేదు అది. అలా చూడవలసిన అవసరం ఏంటి? ఉమ్, అదేంటి? వాసనలు అన్నమాట దానిలోకి ఈడ్చేస్తాయి. నువ్వు వాటిని పరికరాలుగా వాడుకుంటే ఎలాగా ఒక గరిటిని అవసరమైనప్పుడు వాడుకొని పక్కన పడేస్తావో, అలాగా ఇంద్రియాలని అలాగా పరికరాల్లాగా వాడుకుంటే, అలాగే మనసు ఇప్పుడు ఆలోచించాలి తప్పదు అన్నప్పుడే మనసును వాడుకోవాలి. మనసు చెప్పినట్లల్లా విని వెళ్ళిపోకూడదమ్మా. ఉమ్, ఉమ్, అది చెప్తుంది, లక్ష చెబుతుంది. పదే 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 అంతరాత్మలో నుంచి ఒకే ఒక తలంపు దానికదే వస్తుంటే అప్పుడు మనం దాని గురించి ఆలోచించాలి. అంతే తప్ప మనసు చెప్పిన వాటిలన్నింటినీ ఆలోచించకూడదు, అది క్రియల వైపు పెట్టకూడదు. అర్థమవుతుందా? ఆ, అందుచేత అప్పుడు ఏ నిమిషమున మనస్సు అణిగిపోతుందో, దేహ విలక్షణుడై బయలు అంటే ఇంకేముంది, మనసు లేకపోతే ఉన్నది ఆకాశమే కదా. ఆకాశం. ఆ బయలును చూసి తాను ఆ బయలైపోతాడు. ఇక మనసు లేకపోతే బయలే అవుతావు నువ్వు, ఉమ్, అయిపోతాడు. అదే ముక్తి. ఎప్పుడు మనసు లేదో అదే అమనస్కం, అదే బ్రహ్మీ స్థితి, అదే బ్రహ్మావలోకనం. చెయ్యని వారికి తెలియదు మరి ఇది, చేసిన వారికి బ్రహ్మప్రాప్తి అంటే అదే. ఉమ్, ఇక బ్రహ్మమని కంసాలి వారిని అందరూ అంటూ ఉంటారు. ఇక్కడ మా చుట్టుపక్కల కూడా బ్రహ్మం బ్రహ్మం అంటారు కంసాలని. కంసాలలో చాలా మంది ఏమంటారు? నేను ఇక్కడైతే కంసాలు అంటామమ్మా, బంగారు వస్తువులు చేసేవాళ్ళని. అంతే. కంసాలే అంటారా, షరాబు అని కూడా అంటారు కదా. కంసాల వాళ్ళని ఎక్కడైనా మరి షరాబులు అంటారేమో, ఉమ్, బ్రహ్మం అని కూడా అంటాం ఉమ్, అని అంటూ ఉన్నారు కదా. మరి గురువే బ్రహ్మ, శిష్యుడే బ్రహ్మం అవుతాడంటున్నాడు. గురువే బ్రహ్మ, శిష్యుడే బ్రహ్మం అవుతాను అంటున్నాడు. ఎందుకు వచ్చాడు ఆ బ్రహ్మ దగ్గరికి? ఉమ్, దాని బ్రహ్మం అవడానికి. అవడానికి. అలాగే వాక్యార్థము బ్రహ్మమనినా అది కాదు, ఇక్కడ లక్ష్యార్థము బ్రహ్మమును పొందుతుంది. వాక్యార్థంలో బ్రహ్మము అంటే అది కాదు, ఏది
బ్రహ్మమో దానిని పొందుట. అర్థమైందా? బంగారపు ముద్దు ఉందమ్మా, ఆ ముద్దు నువ్వు ఏం చేసుకుంటావు? ఏమి చేయలేం. ఆ ముద్దును పట్టుకెళ్ళి ఆ కంసాలోడికి ఇస్తే నువ్వు కావలసిన బొమ్మలు చేస్తాడు. అవునా? ఆ కంసాలనే మాకు ఇక్కడ బ్రహ్మం అంటారు. కాబట్టి వాడు ఎందుకంటే కావలసిన ఆకారాలను చేసిస్తాడు గనక బ్రహ్మ అంటారు. అలాగే గురువే బ్రహ్మ, శిష్యుడే బ్రహ్మమవుతాడు అంటున్నారు కదా. మరి మళ్ళీ ఆ గురువు దగ్గరికి ఈ శిష్యుడు వచ్చాడు. ఈ వచ్చిన శిష్యుడు గురుబోధని వీడు మళ్ళీ బ్రహ్మం అవుతాడు. మళ్ళీ వాడి దగ్గరికి మరొకడు వస్తాడు, వాడు మళ్ళీ బ్రహ్మం అవుతాడు. అవునా? వాచ్యార్థము బ్రహ్మం అనినా అది కాదు, ఇక్కడ లక్ష్యార్థము బ్రహ్మమును పొందుతుంది. నేనే బ్రహ్మమునని మరణము చేయ సద్గురు కరుణ చేత మాయను వదిలిన బ్రహ్మమైలవుతారు. నువ్వు ఈ జీవుడివి కాదురా, నువ్వు బ్రహ్మానివి. నువ్వు ఏమి అనుకోకుండా ఉండు, అప్పుడున్న పరవస్తు ఏదో అదే నువ్వు అని గురువు చెప్తాడు. చెప్పినప్పుడు అలాగే అతడు వచ్చేసి అతడు మళ్ళీ గురువు అవుతాడు. అవునా? అంతే. కాబట్టి సద్గురుదేవుల కరుణ చేత ఈ నేను అన్నదాన్ని వదిలేస్తే బ్రహ్మమయుడు అయిపోతాడు. వదిలిస్తాడు, వదిలే వరకు ఊరుకోండి నెత్తిమీద మొడుతూనే ఉంటాడు ఆ గురువు. అసలు చాలా చాలా కఠినుడు కూడా ఈ విషయంలో. అతి దయాశాలి అయిన గురువే ఈ స్వరూపం దగ్గరికి వచ్చేసరికి కఠినంగా ప్రవర్తిస్తాడు. లేదు అంటే ఇంక వాడు మళ్ళీ మాయలోకి పడిపోతాడు. అదే కాబట్టి అతడు మరి సద్గురుల కరుణ చేతనే నేను అన్న ఈ భావన అనేటువంటి మాయను వదిలేస్తే బ్రహ్మమే అయిపోతాడు. అది మాయ ఎట్లు పుట్టిందో ముందు తెలుసుకో. తనువు కానిది, అహము లేనిది, వృత్తి లేనిదే పరిపూర్ణ పరమాత్మ. శరీరం కాదు, కాసేపు శరీరాన్ని వదిలే. తర్వాత వృత్తి, తలంపు లేదు, కాసేపు తలంపును వదిలే. అప్పుడేముంది? అదే పరిపూర్ణము, అదే చిదాకాశము. సూది మోప సందు లేక అంతర్బాహ్యములందంతా నిండిన ఆ పరబ్రహ్మ తానే. తాను తప్ప ఈ కన్యమైంది ఏదీ లేదు అని తెలుసుకోనాయన. ఉన్నది నీదే, నువ్వు తప్ప ఏదీ లేదు. ఏది ఉన్నా నువ్వు లేకపోతే లేదు. అవునా? నువ్వు ఏది లేకపోయినా ఉన్నావు. అసలు ఉన్నదే నువ్వు. అసలు నువ్వు తప్ప ఇంక ఏదీ లేదు అని తెలుసుకున్నాక ఉంది అన్న భావనే నీకు ఇక రాదు. అని ఉంది అన్న భావన వస్తుంది అంటే ఇంకా ఏదో మోహం ఉంది అని అర్థం. కాబట్టి నేను తప్ప అన్యం ఏదీ లేదు, నేను ఉంటేనే అన్ని. నిద్రలో నేను లేను, ఏమీ లేవు. మెలుకులో నేను వచ్చాను, ఇగో ఇవన్నీ ఉండి ఇవి ఎప్పుడూ పోవు అనిపిస్తున్నాయి. అవునా? ఇంతకంటే దృష్టిగా ఏముంది? సాదృశ్యం ఏమన్నా ఉందా? లేదు కదా. నిద్రలో మరి ఏమీ లేవుగా, మరి ఎంత నిశ్చింతగా ఉన్నావు. ఇక మెలుకొచ్చి నేనన్నావంతే. ఈ ఉన్నవన్నీ ఇంక పోవు, ఇవి శాశ్వతాలు, ఇవి లేకపోతే నేను ఉండలేను అనుకుంటున్నావు. ఇదే మాయ. కానీ నువ్వు ఉండడం వల్లనే ఇవన్నీ ఉన్నాయి. నువ్వు నిద్రలో లేకుండా పోయావనుకో ఇవేమీ ఉండవు. నీతో వచ్చి నీ వల్లనే ఉండగలిగి నీవు పోతే ఇవి పోతున్నాయి. పోసిన బుద్ధి మాలిన వాడా, నీతో వచ్చి నీ వల్లనే ఉండి నువ్వు లేకపోతే లేకుండా పోతుంటే అవి లేకపోతే నేను ఉండలేనంటున్నావేమిట్రా? వీటన్నిటిని వదిలేసి నువ్వు కదా వెళ్ళిపోతున్నావు నీ నిద్రలోకి. అక్కడ ఎంత ఆనందంగా ఉన్నావు. అవునా? మరి ఇక్కడే మరి నువ్వొచ్చావు, రావడం వల్ల ఇవన్నీ ఉన్నాయి. నువ్వేమనుకుంటున్నావు? ఇవన్నీ ఉన్నాయి, దీనిలో ఇది లేకపోతే ఉండలేను, అది లేకపోతే ఉండలేను అనుకుంటున్నావు.
నువ్వు లేకపోతే అవి ఏవీ లేవు, ఉండలేవు అని తెలుసుకో. అవి ఏవి లేకపోయినా నువ్వున్నావని తెలుసుకో. ఉన్నది నీవేనని తెలుసుకో. నీకంటే అన్యమేదీ లేదు అని తెలుసుకో. అప్పుడు అంతర్బాహ్యాలంతా నిండి ఉన్నది ఆ బ్రహ్మమే, తానే, అన్యమేదీ లేదు అని స్థిర నిశ్చయంతో కూడిన అనుభవాన్ని పొందు అని చెప్తుందమ్మా. ఇంకా యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందమేతజ్జీవత్యా యత్ జ్ఞాతాం ముచ్యతే బుధః నారాయణ పరం వస్తు తస్మిన్నాహం కదాచన గుణత్రయం న విద్యంతే వికారరహితం సదా నిర్గుణో నిశ్చయో నిత్యో నిరాకారో నిరంజనః నిరాకాంక్షో నిరాధారో నిత్యముక్తోస్మి నిర్మలః సర్వానుభవ వినిర్ముక్తం సర్వధ్యానవర్జితం ఆత్మానాత్మ వివేకాది భేదాభేద వివర్జితః అంటున్నాడు. మానవులు ఆ అనే అక్షరముతో ఆకారం వచ్చింది. ఆ అనే అక్షరంతో ఆకారం వచ్చింది. క్ష అనే అక్షరంతో నామరూపములు క్షయించాలి మరి కదా. అక్షమాల ఆ అనే అక్షరంతో వచ్చి క్ష అనే అక్షరంతో ముగుస్తోంది. అలాగే ఆ అనే అక్షరంతో వచ్చిన ఈ ఆకారం క్ష అనే అక్షరంతో నామరూపాలని క్షయించాలి. ఎందుకంటే క్షరా అక్షరములు నాస్తి, లేనివి. నాదాంతర జ్యోతులు నాస్తి, నామరూపాలు నాస్తి, నానా జ్ఞానాలు కూడా నాస్తి అంటే లేనివి. ధర్మాధర్మాలు నాస్తి నా అస్తి అన్నమాట. ముక్తాలు కూడా నాస్తే. ఇవన్నీ కానిది నిర్ణయము లేక, కాల నిర్ణయము లేక, తుది మొదలు లేక, పిపీలు కాది బ్రహ్మ పర్యంతము నిండి ఉన్నదేదో అదే పరమాత్మ. చూపుదామా అంటే రూపం లేదు, అయితే చూపించిన పరమాత్మ అంటే రూపం లేదు. బుద్ధికి చిక్కదు, గురు రహస్యమై ఉంది. బ్రహ్మవేత్తల అంతరంగమును అది వదలదు. బ్రహ్మవేత్తల అంతరంగం అనేది ఒక క్షణం కూడా వదలదు. తెలివి మీరినది అవాంగ్మానస గోచరమును తెలియక ముందును తెలిసిన తర్వాతను బట్టబయలే అయి ఉంది. నీకు తెలిసినా అది బట్టబయలయ్యే ఉంది, నీకు తెలియపోయినా అది బట్టబయలే ఉంది. కాబట్టి మాహాత్మ్యమంతా ఇదిగో ఈ మాయా విలాసమే. ఆ చిదాకాశాన్ని మూసినటువంటి ఆవరణ దోషం వచ్చేసింది. నేను అంటూ ఒక్క భావన వచ్చేసరికి ఆ చిన్మయ స్వరూపాన్ని ఆ భావన మూసేసింది. ఇక అహంకారం లేచి దేహవాసనతో సృష్టి తిర్యాయాలతో సంసార వృక్షం బాగా వృద్ధి పొందడం మొదలెట్టేసింది, పొందేసింది కూడాను. కలలోని ముచ్చట్లు కనువిప్పు చూస్తే లేవు కదా. జాగ్రత్త అవస్థలోని బొమ్మలాట కనువు విడిస్తే లేదు కదా. ఎండమావుల నీటి వలె వచ్చిన ఈ జీవేశ్వరులు కూడా లేనివారే. వంధ్యాపుత్రుని వలె బట్టిదే జగత్తు. జగత్తు అనగా జనించి గతిస్తుంది. అది ఏది అంటే ఈ శరీరమే. కాబట్టి జనించి గతించే శరీరము నేననుకోవడమే భ్రాంతికి కారణం. నేను అన్న భావన వదిలేస్తే ఉన్నదే బ్రహ్మానుభవం. దానిని మనందరము స్థిరపడదుముగాక అంటూ ఈ రోజుకి ఇంతవరకు చాలమ్మా. ఇంకా రేపు చెప్పుకుందామా. అలాగే.